హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. సో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పక్కన మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళకు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేలా మీరు సహకరించాలి. వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్ నెట్ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇంకో వారంలో వస్తుందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో కంపల్సరీ ఆ కోర్సులో కూడా ఒకసారి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. మీకు అప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇక కొలువుల పండుగ. సీఎం రేవంత్ ప్రకటనతో నియామక బోర్డుల్లో కదలిక, పలు శాఖల్లో ఖాళీల గుర్తింపు, ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత వరుస నోటిఫికేషన్లు. ఇక నిరుద్యోగులకు సంతృప్తి పరిచేలా సర్కార్ కార్యాచరణ చేస్తుంది. వచ్చే వారం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నామనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో నియామక సంస్థలు వేగం పెంచాయి. ఆర్థిక శాఖకు ఖాళీల జాబితాను సమర్పించి అనుమతి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షల నిర్వహణకు సర్కారు ప్రణాళిక రచిస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున వరుస నోటిఫికేషన్లకు వీలుగా ప్రభుత్వం నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపు ఇచ్చింది. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోగా ఇక ఖాళీల వివరణ సేకరణతో మిగిలిందని అధికారులు చెబుతారు. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్సీతో పాటు పలు నియామక బోర్డులు ఖాళీల గుర్తింపు చేపడుతున్నాయి. ఉద్యోగుల బదిలీ షెడ్యూల్ ముగిసిన వెంటనే ఖాళీలను తేల్చి ప్రతి నెల ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 2500 ఖాళీలను త్వరలో భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్రికల్చర్, ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్ సహా ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే కొన్ని పోస్టులకు ప్రధానంగా పోలీస్ శాఖలో భారీ ఎత్తున నియామక భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 7437 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్పై కసరత్తు. దేవాదాయ శాఖ త్వరలో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే దాదాపు 9500 ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో మరో 5000 మంది వైద్య సిబ్బంది, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సుమారు 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ తయారు చేసే పనిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్, అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే అదే విభాగంలో మరో 6 నుంచి 7 రకాల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చేందుకు, అంటే మనకి ఇక్కడ ఏంటంటే టీజీపీఎస్సీ నుంచి 6 నుంచి 7 రకాల నోటిఫికేషన్లు వస్తాయంట. అవి ఏవేవి వస్తాయనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా కిందకి చూస్తూ ఉండండి. ఇక్కడ 6 నుంచి 7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతుంది. వీటితో పాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, పలు శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కమిషన్ అధికారులు దృష్టి సారించారు. విద్యాశాఖలోను డిప్యూటీ ఈవోలు, డైట్ లెక్చరర్లు, బీఈడి లెక్చరర్ పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించడంలోనూ సరికొత్త విధానాన్ని పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పాటు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి నేషనల్ లెవెల్ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను తయారు చేస్తుంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాసే నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని, ఇక్కడ మనకు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా వస్తాయన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారంటే 1500 కండక్టర్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగాలు అంటే ఏంది, 1500 కండక్టర్ పోస్టులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది చూస్తే డిగ్రీ కాలేజీల్లో 1000కి పైగా అధ్యాపక పోస్టులు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో 300కు పైగా అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఇతర విద్యా సంస్థలతో పాటు దేవాదాయ శాఖ, అటవీ, సర్వేస్, సెటిల్మెంటు, పాఠశాల విద్యాశాఖ పరిధిలో జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో 100కు పైగా అధ్యాపక ఖాళీలు, జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోనూ పెద్ద సంఖ్యలో ఖాళీల భర్తీగానున్నాయి. ఒకే సమయంలో 2 పరీక్షలు వచ్చే అభ్యర్థులు ఇబ్బంది పడకుండా కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రతి 2 వారాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనివల్ల అర్హత ఉన్న అభ్యర్థులు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలను ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్న పోస్టులను భర్తీ ప్రక్రియకు వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 70,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి భర్తీ చేశామని వదంతులు ఏవి కూడా నమ్మొద్దని, ప్రిపరేషన్పై దృష్టి పెట్టాలని యువతకు సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక వరుస నోటిఫికేషన్లు రెడీ అవుతున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. వయోపరిమితి సడలింపు కొనసాగించాలన్న డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా ప్రతి 6 నెలలకు, ఇది మెయిన్గా హైలైట్ చేస్తూ ఉన్నారు, ప్రతి 6 నెలలకు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పడం యువతకు శుభవార్త. ఇక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే నోటిఫికేషన్లు 2 వారాలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి 6 నెలలకు ఒక ఎగ్జామ్ ఉండే విధంగా చూస్తారా అన్నదాన్ని కొంత కన్ఫ్యూజన్ అయితే అనిపిస్తూ ఉంది. అంతేకాదు వచ్చే వారం నుంచి ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లో వరుస నోటిఫికేషన్. ఇక వచ్చే వారం అంటే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏఎస్ఓ మరియు ఎఫ్బిఓ, ఈ రెండింటికి సంబంధించి నోటిఫికేషన్ టీజీపీఎస్సీ నుంచి వస్తుంది. సో ఖచ్చితంగా వీటికి సంబంధించి ప్రిపరేషన్లో ఉండండి, కంపల్సరీ వస్తుంది. ఇక పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. విడతల వారీగా పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ జాబ్లకు నోటిఫికేషన్ ఇచ్చినాం, ఇంకా ఖాళీలు పెంచాలని అడుగుతున్నారు. అన్ని ఖాళీలు మీకోసమే, విడతల వారీగా నియామకాలు చేపడతాం, మీకోసం ఏజ్ లిమిట్ కూడా పెంచాం అని చెప్పారు. యువత పరీక్షకు ప్రిపేర్ కావాలని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని పరకాల సభలో పిలుపునిచ్చారు. ఇప్పటికే 70,000 ఉద్యోగాలు. ఇక్కడ ఏంటంటే విడతల వారీగా ఇస్తారంట. ఇప్పటికీ 7,437 ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపుగా 20,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పోలీసు ఉద్యోగాలలో. ఇప్పుడు 7,000 ఇచ్చారు. నెక్స్ట్ కూడా విడతల వారీగా ఇంకో నోటిఫికేషన్ ఇస్తామన్నట్టు నిన్న సభలు చెప్పడం అయితే జరిగింది. 7,437 ఉద్యోగాలకు ఈ సర్టిఫికెట్లు ఉన్నాయా? రేపటి నుంచి 19వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. టీజీలో 7,437 పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోవాల్సింది ఏంటంటే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనఫైడ్, రిజర్వేషన్ గల అభ్యర్థులు కులద్రోహి క్యాస్ట్ సర్టిఫికేటు, బీసీలు అయితే ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు, తర్వాత దివ్యాంగులు, స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత పత్రాలు, ఎస్సీలు అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సబ్ క్లాసిఫికేషన్ సర్టిఫికేట్లు కూడా కంపల్సరీ ఉండాలి. ఇక 7,565 ఉద్యోగాలు అడ్మిట్ కార్డులు విడుదల. దేశవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో 7,565 పీఓ ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలకు అడ్మిట్ కార్డులు విడుదలైనాయి. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 22, 23 తేదీల్లో 4 షిఫ్టుల్లో ఎగ్జామ్లు జరుగుతాయి. యూజీసీ నెట్లో తప్పులు, మళ్ళీ పరీక్ష. యూజీసీ నెట్ 2026 జూన్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలకు రీటెస్ట్ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. ఆ ప్రశ్నాపత్రాల్లో టైపింగ్, ట్రాన్స్లేషన్, గ్రామటికల్ తదితర తప్పులు ఉన్నట్లు కమిటీ గుర్తించడంతో సెప్టెంబర్ 9 మరియు 10, 9 రోజు 2 షిఫ్ట్లలో, 10 రోజు 1 షిఫ్ట్లో ఉన్నట్టుంది. మరోసారి ఎగ్జామ్ జరుగుతాయని చెప్పడం జరిగింది. ఇక పోలీస్ శాఖలో 150 ఎస్పీఓ పోస్టులు, మాజీ సైనికులు, పారామిలిటరీ, రిటైర్ పోలీసులకు అవకాశం. ఇక్కడ ఏంటంటే రిటైర్ అయిన పోలీసులైనా కావచ్చు, మాజీ సైనికులైనా కావచ్చు, పారామిలిటరీ వాళ్ళైనా సరే 58 ఏళ్ళు ఉంటే ఆగస్టు 31, 2026 వరకు 58 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. 26,000 గౌరవ వేతనం ఇస్తారు. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఈ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకు నెలకు 26,000 గౌరవ వేతనం ఇస్తారు. రిటైర్డ్ పోలీసులు సిబ్బంది గత 2 ఏళ్లలోనే రిటైర్మెంట్ తీసుకుని ఉండాలన్నారు. 62 ఏళ్ళ వరకు ఉన్న పర్వాలేదన్నారు. ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో పేట్ల బుర్జు సిఆర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఎస్పీఓ ఆఫీస్కు హాజరై దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఆగస్టు 25. ఇక పార్ట్ టైం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నల్గొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకుల పాఠశాల కాలేజీల్లో పార్ట్ టైం ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళు 22 సాయంత్రం 5 గంటల వరకు నల్గొండలోని మహిళా సమైక్య భవన్లో ఉన్న ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి 24న ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాలుర గురుకుల పాఠశాల అవంతిపురంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
డిగ్రీ లెక్చరరు, జూనియర్ లెక్చరరు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. డిగ్రీ లెక్చరర్లు 2 పోస్టులు, జూనియర్ లెక్చరర్లు 11, పీజీటీ 5, టీజీటీ 7, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 2 పోస్టులు భర్తీ అయ్యాయి. పీజీటీ, టీజీటీ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50%, బీఈడీలో 50%, టెట్ పార్ట్ 2లో పేపర్ 2లో అర్హత ఉండాలి. జేఎల్ అభ్యర్థులకు పీజీ లేదా డిగ్రీలో 55% మార్కులతో పాటు బీఈడీలో 50%, టెట్ 2లో అర్హత ఉండాలని చెప్పారు. డిగ్రీ లెక్చరర్లకు పీజీ లేదా డిగ్రీలో 55%, పిహెచ్డి లేదా నెట్ లేదా సెట్ అర్హత ఉండాలి. సూర్యాపేట జిల్లాలో 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సమాచారం కోసం 8333925379 ఈ ఫోన్ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. ఇక్కడ నల్గొండ జిల్లాలో, ఇక్కడ 27 సూర్యాపేట జిల్లాలో ఈ విధంగా అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.